మాదిగ మహాశక్తి నా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉంటాను. నా పేరు ఇల్లందుల శంకర్. నేను ఎంఆర్పిఎస్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటూ కొంతమందికి నేను ఎంఆర్పిఎస్లో పనిచేసాను. దాని తర్వాత టీఎంఆర్పిఎస్ను ఏర్పాటు చేసినాము. సో ఉద్యమాలు చేసుకుంటూనే వస్తున్నా. అన్న ఏదైతే మాదిగ మహాశక్తి అనే పేరు పెట్టగానే అనిపించింది నాకు. ఇన్నేళ్ళు ఎవరికో పనిచేసింది, ఏ పార్టీకో పనిచేసింది. మనది మన మాదిగలమంతా ఏకమై మన ఓట్లు మనం వేసుకుంటే ఎందుకు గెలవచ్చు? తప్పకుండా గెలుస్తాం. ఇన్ని రోజులేమో ఓట్లు మాదిగలై సీట్లు మీయ, ఇది ఎక్కడి న్యాయం అనేది ఈ మనము పోరాటం చేసింది రిజర్వేషన్ల గురించి. రిజర్వేషన్ నుంచి పోరాటం చేసినాం. ముందుగా విజయ్ కుమార్ అన్న మేము దాంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎవరెవరైతే ఎంఆర్పీఎస్ లో పనిచేసారో చాలా కష్టపడరు. దెబ్బలు తిన్నాము. నీ అమ్మ వారం రోజులు లేవకుండా నేను మూలకు పన్న ఇదంతా వాష్ పైన పోలీసులు కొడితే ఆ టైంలో. సో అట్లా కూడా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళము. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏకమై ఓట్లు మాదిగలే, సీట్లు కూడా మాదిగలే అందాం. రాబోయే కాలంలో, రాబోయే త్వరలో ఇప్పుడు మున్సిపల్ కూడా ఎన్నికలు వస్తున్నాయేమో. ఆ మున్సిపల్ ఎన్నికల నుంచే మొదలు పెడదాం. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలతోనే మొదలు పెడదాము. జనరల్ సీట్లలో కూడా మాదిగల నిలబెడదాము. మనకు వచ్చిన సీట్లలో కూడా మనమే నిలబెడదాము అని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇన్ని రోజులు ఏదేదో అన్ని పార్టీలకు పనిచేస్తాం, కానీ ఆ పార్టీలో మనకు సపోర్ట్ చేస్తలేవు. ఆ పార్టీలు మనల్ని వాడుకుంటున్నాయి, వదిలేస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా మాదిగోళ్ళు ఎన్నిసార్లు కలిసిరాయా అంటే ఒకటి వీళ్ళ నరసింహరావు, దాని తర్వాత మంకమ్మ, వీళ్ళు తప్పితే మళ్ళా మాదిగోళ్ళు గెలిచిన చరిత్రనే లేదు కంటోన్మెంట్. మళ్ళా సోదరులే గెలుచుకుంటారు. లోకల్లో కూడా కాదు. మళ్ళీ అక్కడ మాదిగ జనాభా ఎక్కువ ఉంది, ఓట్లు మాదిగలై సీట్లు పేరొద్దు డైరెక్ట్ కానీ మన బ్రదర్స్, మన తమ్ముళ్ళు అన్నలు తమ్ముళ్ళే. సో వాళ్ళు ఓట్లు మాదిగలై సీట్లు మీయ, అది వద్దురనైనా మా ఓట్లు మేమే వేసుకుంటాం. ఈసారి అదే నరసింహన్న నాయకత్వంలో కంటోన్మెంట్ నుంచి అన్న ఎవరిని నిలబెట్టినా అందరం కలిసి పనిచేద్దాం. వాళ్ళను మాదిగా ఓట్లే పెట్టి మనం అందరం గెలిపించుకుందాం. అలాగే రాష్ట్రం మొత్తానికి జనరల్ నియోజకవర్గాలలో కూడా మన మాదిగలను నిలబెట్టి అక్కడ కూడా మన సత్తా ఏందో చూపిద్దాం. గ్రామాలలో అక్కడ మాదిగ జనాభా ఎక్కువ ఉంటుంది. ఆ ఓసిల జనాభా 10, 12, 12, 15 కంటే ఎక్కువ ఉంటాయి. మనోళ్ళ ఓట్లే, మనోళ్ళ ఇండ్లే ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా మనోళ్ళే ఓట్లు వేస్తున్నారు. పొద్దున 7 గంటలకు పోయి లైన్లో నిలబడి ఓట్లేసేది మేము. మీ పిల్లలు, మీ అన్నదమ్ములు, మీ పిల్లలేమో ఇంట్లో పడుకుంటే మా వాళ్ళు ఓట్లేస్తే మీరు కట్టెరెక్కుతున్నారు. కాదు, ఈసారి మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్రంలో 119 అంటే ఇప్పుడు డిలిమిటేషన్ లో మరి పెరుగుతుండొచ్చు. 152, 180 ఉన్నట్టు. ఎన్ని పెరిగితే అన్ని సీట్లల్లో అన్నగారి నాయకత్వంలో నిలబడదాం. మాదిగా నిలబడి గెలిచి అన్నగారిని సీఎం చేద్దాము. అందరం ఒక ప్రమాణం చేసి ముందుకెళ్దామని నా విన్నపం మీ అందరికీ. ధన్యవాదాలు.